సో వృషభ రాశి మీకు చెప్పాలి ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్. అంతేనా? దిస్ ఇస్ నైస్ ట్రాన్సిట్. ఎందుకంటే లాభస్థానంలోకి శని రావడం, రెండో స్థానంలోకి గురుడు రావడం, ఫంటాస్టిక్ మూవ్స్ అన్నీ ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నది. సో దశమంలోకి రాహు వస్తున్నాడు. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ వృషభానికి వచ్చిన ప్రాబ్లం, వృషభం అంటేనే మామూలుగా ఎద్దులా కష్టపడతారని అర్థం. నాకు తెలిసిన వాళ్ళు ఎద్దులో ఏం కష్టపడలేదు. మరి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వృషభంలో. బట్ వాళ్ళ లగ్నంలో ఎవరన్నా బద్దకస్తులు అమ్మా. ఏమి ఎన్నో పాదం నాకు తెలియదు కానీ, అంటే ఇందులో పాదాలను బట్టి కూడా పాదాల నక్షత్రాలు అక్కర్లేదు, పాదాల నక్షత్రాలు అక్కర్లేదు. కానీ కాకపోతే అంటే వృషభానికి అందరూ ఒకలా ఉండరు. అలా కాదు, వాళ్ళ లగ్నాల్లో ఉన్న ప్లానెట్లు మనకు తెలియవు కానీ నేచర్లో మ్యాక్సిమం 95% ఇలా ఉంటారు. అవునా? కాల్ రీడింగ్లో తెలిసిపోద్దక్క. మీరు దీనివల్ల ఇలా ఫోన్ చేసి అది వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, మాది అదే రాశి అని, అక్కడ అది పట్టేసుకుంటాం. వృషభ రాశిలో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 6 ఉన్నారు ఈ సంవత్సరం 2025 మేకి రాస్తున్నారు. ఎవరో అసలు వాళ్ళు ఎలా ఉందో అని చాలా క్యూరియస్గా ఉన్నారు. అది చెప్పండి నాకు ఫస్ట్. అందులో మైండ్లో నాకు తెలిసిన ఫ్యామిలీలోనే ఉన్నారు. ఎప్పుడు కూడా కేతు రిలేటెడ్ వెళ్తుంది అక్క. అందుకని మనకి మెయిన్ వాళ్ళ ఇంటర్నల్ చార్ట్స్ మీద వెళ్తుంది. ఇది ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలి సబ్జెక్ట్. మామూలుగా ఇప్పుడు ఎలా నేచర్లో పైనుంచి వృషభానికి యూపీఎస్ సైడ్ మాట్లాడుకున్నాం అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th హౌస్ కేతు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి. పీపుల్ యూ డోంట్ కాన్సన్ట్రేషన్ మచ్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ రాహు అండ్ కేతు. కరెక్ట్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్ ఈ సైన్ ఇస్ శుక్రుడు క్రియేటివిటీ సైన్ ఇది. అందులోనే మళ్ళీ వచ్చి ఇందులో చంద్రుడు ఉచ్చస్థితి పొందడాలు ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళకి ఎమోషనల్ బ్యాగేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు యూపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒకటి చెప్తాను, మీకు ఎలాగో 4th హౌస్కి కేతు వస్తున్నాడు అంటే సింహంలో కేతు వస్తున్నాడు అని చతుర్థం అంటే మదరు, ఈ ఫ్యామిలీస్, ప్రాపర్టీస్ అని వస్తాయి. యూపీఎస్ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 6th హౌస్లో కేతు వచ్చినప్పుడు డెఫినెట్గా యూ విల్ అండ్ ఫైట్, అది ఆటోమేటిక్గా ఉంటుంది. లేకపోతే గురుడు సపోర్ట్స్ ఏదైనా ఉంటే అవుతుంది. బట్ మీకు కాకపోతే తృతీయ స్థానం రైటింగ్ ఓరియంటెడ్. ఇప్పుడు మీరు ఎలాగో ఇది రైటింగ్ రిలేటెడ్ ఎగ్జామే కాబట్టి రైటింగ్ ఓరియంటెడ్లో గురుడు వస్తున్నాడు. సో నేను ఒక రెమెడీ చెప్తాను, ట్రై టు రీడ్ దక్షిణామూర్తి కవచం ఎవ్రీ థర్స్డే. దిస్ వన్ ఆఫ్ ద ఫైన్ రెమెడీ. అండ్ కోటేశ్వరరావు గారు కూడా చెప్తారు పెద్ద అయినా, దక్షిణామూర్తిని ఒక 10 నిమిషాలు కళ్ళు తెరిచి చూడండి. ఎవ్రీ డే యూ స్టార్ట్ ప్రేయింగ్ టు హిమ్. అరుణాచల్ లేస్ టైం ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మీకు, తర్వాత అయిన తర్వాత అదంతా ఎప్పుడు కానీ వెళ్ళండి. కానీ బట్ నార్మల్గా అయితే మాత్రం ఇంట్లో దక్షిణామూర్తిని చూసి నమస్కారం చేసుకోవడం, దీపం పెట్టుకుంటే ఇలాంటివి చేసుకుని బెటర్ ఆప్షన్. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్ ఫ్రమ్ ఆస్ట్రాలజికల్ సైడ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అయితే మాత్రం మిస్ అవుతాయి. ఎందుకంటే దశమ కారకత్వంలో రాహు వచ్చాడు కదా. రాహు ఈజ్ ఓవర్ ఎక్సైటింగ్. మనం కొట్టెత్తమ్మా అన్న టైప్ ఉంటుంది. అదే కదా, వృషభానికి మామూలుగా ఉన్న జబ్బే అది. వీళ్ళు ఎద్దులాగా ఎందుకు కష్టపడతారంటే పైనుంచి కింద పడుతుంటారు. ఓవర్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ లో వెళ్తుంటారు. ఇప్పుడు కాకపోతే మీరు యూపీఎస్ అన్నారు కాబట్టి అక్క పరంగా చెప్పేలాగైతే ఈ ఇయర్ నిజంగా చెప్పాలంటే మీకు అంత సినిమా అయితే లేదు మేకి. కానీ గురుడు అదృష్టం కొలితే 2వ స్థానానికి వచ్చాడు కాబట్టి మెర్క్యూరీ ఇందాక చెప్పాను కదా, జెమిని అనేది కమ్యూనికేషన్, మార్కెటింగ్, రైటింగ్ రిలేటెడ్ అని చెప్పాను కదా, అందులో గురుడు రావడం వల్ల మీ అదృష్టం బాగుండి మీరు పెట్టిన ఏబిసిడీలు కరెక్ట్ అవ్వచ్చేమో. కానీ మీ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ ఓవరాల్గా కర్మ రిలేటెడ్ అయితే పని అవ్వదు. రాహు ఇంటి 10th హౌస్ కర్మ రిలేటెడ్ అయితే పని అవ్వదు. ఎక్కడన్నా దశమాధిపతి లాభానికి వచ్చేసి మోక్షస్థానంలో ఆయన బ్లెస్ చేసేసి, 2వ స్థానంలో గురుడు వచ్చి ఈయన బ్లెస్ చేసేసి, ఎంతమంది బ్లెస్సింగ్లు ఉన్నా సరే, మీరు దక్షిణామూర్తికి ఎంత నమస్కారం పెట్టినా సరే, మీరు చదవకుండా అయితే ఇది కాదు కదా. చతుర్థంలో కేతు ఉన్నప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ మర్చిపోయి చదువుకుంటే పని అవుతుంది. మీకు ఎమోషనల్ కావాలా, మా నాన్నగారి కోసం నేను అవ్వాలా, మా అమ్మగారి కోసం నేను, ఎవరి కోసం అవ్వట్లేదు బాబు, నీ కోసం అయితే చాలా ఎక్కువ. తర్వాత మేము అందరం చెప్పుకుంటాం. కరెక్ట్ అబ్సల్యూట్లీ. యూ ఇంటర్నల్లీ వాంట్ టు బికమ్, దెన్ యూ డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్. లేదు వీళ్ళందరికీ చూపిద్దాం అనుకున్నాం అనుకో, రాహు ఈ షో ఆఫ్ కదా, మనం కొట్టేద్దాం, చూపించేద్దాం, అసలు హైలైట్ ఉంటుంది మా ఫ్యామిలీకి, మనం సూపర్ స్టార్ అయిపోతాం. ఈ కళలు వద్దాం మా వృషభ రాశికి. మామూలుగా మీరు నిలబడితే తర్వాత మేము అందరం చెప్పుకుంటాం. వృషభానికి ఆదాయ వ్యయాల్లో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. బాగానే సేవ్ చేస్తున్నారు. ఇది బికాస్ వచ్చే నెలకి ఎవరికి గుర్తుండవు. అదే కదా, అది వచ్చే నెలకి 30 రోజులు కదా. ఉగాది పచ్చడి ఆ రోజు చూస్తారు అంతే. తర్వాత ఎవడ ఆదాయం ఎక్కడ పోతుందో ఎవరికి గుర్తుంది, మళ్ళీ ఉగాది రావాలా. సో డోంట్ కేర్, ఇలాంటివి పట్టించుకోవద్దు. అసలు గోచారం 2.2% పనిచేస్తుంది. ఓన్లీ ట్రాన్సిట్స్ చెప్పేది ఏంటంటే పాత్ క్రియేట్ అవ్వడానికి కొంచెం మీకు ఎక్కడన్నా ఈ బలం ఉంటుంది, ఇంకా ఎక్కువ కష్టపడితే సెట్ అవుతుందని ఉద్దేశంతో చెప్పడమే. సో వృషభ రాశికి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. గోచారీత్యా కూడా ఆ 0.2% కూడా కలిసి వస్తుంది. ఓకే, నైస్ అట్లీస్ట్. బట్ దానికి మీ జాతకం తోడయ్యి కొంచెం బెనిఫిట్స్ ఏదైనా ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. బట్ ఫ్యామిలీ పరంగా మీకు ఎన్నాళ్ళు కష్టపడిన దానికి
మీరు జీవితంలో చాలా కష్టపడతా వస్తూ ఉంటారు, కింద పడి మీద పడి సడన్గా ఎప్పుడొకప్పుడు అక్కడ దాసి ఇక్కడ దాసి షేర్ మార్కెట్లో డబ్బులు కొడదాం, ఇలాంటి వీళ్ళు ఇటుక బై ఇటుక లెక్క పెట్టుకుంటూ వచ్చి ఇది సామెత ఉంటుంది కదా, అదే ఏమంటారు, చీమలు పుట్ట పాములు పోలని, ఆ టైప్ స్టోరీలో ఉంటారు వృషభరాశి అంతా కూడా. ఒకసారి దొబ్బెడతారు వీళ్ళు. అది సేమ్ వృశ్చిక రాశి కూడా. వీళ్ళిద్దరూ వయసు అక్క చెల్లెళ్ళగా ఉంటారు. ఓకే ఓకే. వాళ్ళు ఒక రోజు ముందు పోగొడితే వీళ్ళు రెండో రోజు పోగొడతారు. వృషభరాశి వాళ్ళు రెండు లేట్, కానీ వీళ్ళిద్దరూ పోగొడతారు. అదే బికాస్ ఒకరికి చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు, ఓవర్ థింకింగ్. ఒకడు చంద్రుడు నీచస్థితి పొందుతాడు, లోవర్ థింకింగ్. సో వీళ్ళంతా డార్క్గా పోగొడతారు. స్పెక్యులేషన్లో వచ్చేయాలా సడన్గా అర్ధరాత్రి. ఇదంతా 8th హౌస్ రిలేటెడ్. వృషభానికి వచ్చినప్పటికి ఏంటంటే 2nd హౌస్ కదా, నా కుటుంబానికి ఎప్పటికైనా పని చేస్తే వీళ్ళంతా కుటుంబం ఓరియంటెడ్లోనే కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కుటుంబం ఓరియంటెడ్లో కుటుంబం చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ దెమ్ వర్క్స్ ఇన్ మెడికల్ సమ్వేర్. వృషభ రాశిలో చాలామంది మెడికల్ అండ్ పొలిటికల్ టచ్ అవుతుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ క్రియేటివిటీ ఆల్సో, క్రియేటివ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మదర్ విల్ బి వర్కింగ్ ఉమెన్ లాగా ఉంటుంది. మదర్కి ఎర్నింగ్ ఉంటాయి ఇందులో వృషభానికి నెక్స్ట్ వచ్చి గురుడు 2nd హౌస్లో ఉన్నప్పుడు సేవ్ మనీ, డబ్బులు అయితే వస్తాయి సుమా. సేవ్ మనీ, చాలా వైట్ మనీ వస్తుంది. సేవ్ మనీ. ఇక్కడ వృషభంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాభస్థానంలోకి శని వచ్చాడు. లాభం అంటే డబ్బు కాదు సుమా. ఐశ్వర్యానికి ఆర్థికతత్వానికి 2 డిఫరెన్స్లు ఉంటాయి. ఆర్థికం ఈజ్ కరెన్సీ నోట్స్ ఇన్ దిస్ థింగ్. ఐశ్వర్యం ఈజ్ ఇంటర్నల్ హ్యాపీనెస్. కరెక్ట్. ఆ ఇంటర్నల్ హ్యాపీనెస్ మిస్ అవుతుంది. లోన్లీనెస్, ఎలోన్నెస్ 2 ఫీల్ అవుతారు వృషభాడు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఉంటుంది. లోన్లీగా ఉండాలా, అందరితోటి ఉంటే ఇండిపెండెంట్గా ఉంటానని ఎడుతారు. నిజమే, ఈ వృషభానికి ఇదే బాధ. అందరూ కలిసి ఉంటే ఇండిపెండెంట్గా ఉంటానంటారు. ఎవడో లేకపోతే లేదు, లోన్లీగా ఉంటానని అంటారు. నేను ఒంటరి ఫీల్ అవుతా, లోన్లీగా ఉన్నానంటారు. లోన్లీగా అండి, ఎలోన్నెస్ ఫీల్ అవుతారు అనకూడదు, కానీ అందరి మధ్యలోనే నిలబడి చావలేరు. ఒంటరిగా మామూలుంటుంటారు. ఇందులో కాళ్ళకు బాగా విపరీతమైన పెయిన్స్ కానీ అలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలా. హార్మోనియల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత లాభం అంటే శని ఇస్తున్నాడు లాభం. శని ఇది పనిష్మెంట్ ప్లానెట్ అనే కాదు, కానీ కొంచెం డిలేడ్ ప్లానెట్ ఉంటుంది. అవును, వృషభానికి ఏలినాటి శని ఉన్నట్టుందండి. అసలు యాక్చువల్గా సడేసతి గురించి ఎందుకు వరీ కావద్దు. ఏలినాటి శని వల్ల ఏదో అయిపోతుంది అనేది వీడియోలో అంతే, ఏముండదు అది. ప్రతి వీడియోలోనూ చెప్తారు అందరూ ఏంటంటే ఏలినాటి శని పెడుతూ మీకు ఒక అద్భుతమైన మంచి చేసిపోతాడు అని. ఇప్పుడు నాకు నా రాసి ఇంకా రాలేదు, ఇప్పుడు అందుకని క్వశ్చన్ వేయట్లేదు. ఇంకా చాలా ముందు అదే ఏం చేసిపోతారో చూద్దాం ఉంది నాకు కూడా. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఏలినాటి శని లాస్ట్కి వచ్చినట్టుంది కదా. నో, ఐ డోంట్ థింక్ సో. నేను ఐ డోంట్ క్యాలిక్యులేట్ సడేసతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ క్యాలిక్యులేట్ దట్ థింగ్. అంతేనా? సాటర్న్ ఇస్ డిసిప్లిన్. పొద్దున్న లేచి పని చేయి, తల్లిదండ్రులు గౌరవించు, గురువులని ఇలా గౌరవించరా, లేదా మార్నింగ్ వాకింగ్ చేయరా, ఈవినింగ్ 7 ఇంటికి రారంటే ఎవడన్నా వస్తాడా అండి? వీళ్ళు ఎవ్వరు రాకుండా సడేసతి పని చేద్దండి. మరి సడేసతి అక్కలే చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పేదే, లేకపోతే ఇంట్లో అమ్మ చెప్తుంటుంది, ఎవడంటాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పిన మాటలు అన్నీ వెనకపోయినప్పుడు మేము చెప్పాల్సి వస్తుంటుంది. భయం భక్తి అక్కడ మా దగ్గరికి రావడమే పెద్ద సడేసతి. దానికన్నా సడేసతి ఉండదు. నేను పర్లేదు, ఇంకా మహానుభావులు చాలామంది ఉన్నారు. వారి చేత మేమే పెద్ద సడేసతి. మీరు భయపడకండి. వీళ్ళు నడిచేది మా దగ్గరికి రావడమే సడేసతి. కరెక్ట్. సడేసతిలో ఏమన్నా సాటర్న్ ఇస్ డిసిప్లైన్, సాటర్న్ ఇస్ ఫోకస్ ఆల్సో. అండ్ సాటర్న్ అనేది శనిస్తే పట్టుకెళ్ళిపోతాడని కాదు. మనం ఒక 10 years 20 years ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన దగ్గర నుంచి డ్యాన్స్ గ్రేస్ తీసుకోలేం. ఒక్కొక్కరికి ఒక గ్రిప్ ఉంటుంది. ఇఫ్ యూ డెడికేట్ దెన్ ద సక్సెస్ కమ్స్. ఎవడు పట్టుకెళ్ళిపోతాడు? సాటర్న్ అంటేనే డిలేడ్ ప్లానెట్. నువ్వు 10 సంవత్సరాలు కష్టపడినప్పుడు నీ స్కిల్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది. ఇంకా నీకు ఒకసారి స్కిల్ ఎక్కువైన తర్వాత ఎవడు పట్టుకెళ్తాడు? శని ఇచ్చింది వెనక పట్టుకుని. శని ఇవ్వడం లేట్ కాదు, టేక్ డికేడ్స్ ఆఫ్ టైమ్. నీ దగ్గర పెర్సిస్టెన్స్ ఉండాలా, పట్టుదల ఉండాలా, యూ హ్యావ్ టు కోప్ అప్, నీకు ప్లానింగ్ ఉండాలా. అన్నీ ఇదే చెప్తాడు శని. ఆడి మాట ఎవడండి, విన్నప్పుడే పనిష్మెంట్ అవుతుంది. సో దట్ ఈస్ ద సడేసతి. అంటే గొప్పగా ఏదో భయపెట్టేసి ఇది అయిపోతుంది, తామరమూతి కింద వస్తున్నారు, ఇంకో ఏదో సువర్ణమూతి కింద వస్తున్నారు, ఇలా నేను చెప్తాను. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఆస్ట్రాలజీ. నా వేడేస్ ఆస్ట్రాలజీ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్. చాలా మారిపోతుంది. మనం మార్స్ మీదకి వెళ్తున్నాము, చంద్రుడి మీదకి వెళ్ళి 10 సార్లు వస్తున్నాము. అవును అవును. ఓకే, ఇంకోటి ఎవడో సూర్యుని తయారు చేస్తున్నాడు అంటే ఇవన్నీ మారిపోతున్నాయి. చైనా వాడు కూడా డూప్లికేట్ సూర్యుడు రెడీగా పెట్టాడు అక్కడ. సో వృషభ రాశికి చెప్పిన మనీ విల్ కమ్. మనీ ఫ్లోస్ అయితే చాలా బాగుంటాయి. మనీ ఫ్లోస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే సేవ్ మనీ. ఎందుకంటే మీకు 26 వాచిపోద్ది, 26 to 27 కొంచెం వాయం పడుతుంది. తృతీయంలో శని వచ్చిన నీటి కారకత్వంలోకి వచ్చి ఉచ్చేది పొందుతాడు, కాదనట్లేదు. బట్ స్టిల్ 3rd హౌస్లోకి వచ్చినట్టు కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే కెరియర్లో ఇందా చెప్పాను కదా లోన్లీ ఎలోన్నెస్ అని. ఆ లోన్లీ ఎలోన్నెస్ కన్నా 10th హౌస్లోకి రాహు ఎప్పుడైతే వచ్చాడో ఇంట్లో ఉండబుద్ధి అవ్వదు, బయట ఏమో పని దొరకదు, కానీ ఎక్కడో దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. అందుకనే సేవ్ మనీ అని చెప్పాను. అంటే పని ఉండదు, వీడికి ఇంట్లో కాలు కుదురంగా ఉండదు, రాత్రి నిద్ర ఉండదు, కానీ డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలా? వచ్చిన డబ్బులు సేవ్ చేసుకోవాలి. పని దొరుకుతుంది అలా అప్పుడప్పుడు అలా. లేదు వర్క్ కంప్లీట్గా దొరికింది అనుకో, మీకు ఆల్రెడీ ఎద్దులో కష్టపడే ఈ లక్షణం ఉంది కాబట్టి
ఎంత పని చేసినా ఇంతే డబ్బు వస్తుంది, బట్ డబ్బులు వస్తాయి. ఓ ఉద్ధరించేద్దని అనుకోవద్దు. బట్ ఎనివే కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే ప్లాంటరీ రిప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. ఈ 0.2% ఏదైతే కలిసి వస్తుందనో అది కలిసి రావడానికి అయితే అవకాశం ఉన్నది. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది వర్క్ పరంగా. ఇంకా మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం నేను మ్యారేజెస్ అందరికీ కూడా శుక్రుడు వక్రించిన అడ్డం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ అక్టోబర్ ప్లాన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేదంటే అర్జెంట్ అంటే శ్రావణ మాసంలో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాతకాలు చూపించుకునే ప్రయత్నం చేయండి వివాహానికి అయితే సంబంధించి. అసలు ఇయర్ మంచిదేనా వాళ్ళకి? జాన్ నుండి మార్చి వరకు బాగుంది, తర్వాత ఇప్పుడు అక్టోబర్ నుంచి బాగుంటుంది మ్యారేజ్ వైజ్ అయితే. లేదు ఎంటైర్ ఇయర్ అయితే ఇది వృషభ రాశి నెంబర్ 1. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే కెరియర్లో కొన్ని హడ్డల్స్ ఉంటాయి. ఓవరాల్గా ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది, అక్కడ చాలా పని చేయాల్సి వస్తుంది. అలాగే 11th హౌస్లో సేటర్ ఉన్నప్పుడు ఉద్ధరించాడు, రాత్రి నిద్ర లేకుండా కష్టపడమని చెప్తుంటాడు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాభం ఊరికనే రాదు, చాలా కష్టపడాలి, అంతే కదండి. బట్ వర్క్ అయితే ఉంటుంది. వర్క్ ఆపి వచ్చినా డబ్బులు అయితే వస్తాయి, అంతవరకు షూర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ రాసండి. మిథును, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మిథును ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఆయన నమ్మకపోయినా మీకోసమే చెప్తున్నారు యాక్చువల్గా. ఇది చెప్పకపోతే అదేదో అక్కడ ఖాళీగా ఉంటుంది, లేదు అని అంటే ఇది మిస్ అయ్యామని మీరు అనుకోకూడదని చెప్తున్నారు తప్ప బేసిక్గా ఆయన నమ్మరు దీన్ని. అంటే ఉగాది ఒక్క రోజునే వినేయాలనుకుని మిగతా రోజులు ఈ గుర్తుండవు. ఇంకా ఏదో మీ ఆతృత కోసం చెప్పడం తప్పించి అందులో ఆ ఆదాయం ఎప్పుడు గుర్తుంటుందో ఎవరికి తెలియదు. ఆ వీడియో అయిపోయే వరకే, తర్వాత ఎంత వచ్చింది ఎంత పోయింది ఎవడు ఆ లెక్కలే వేరు. అంతే. ఇది కూడా వేపూలాడిదే, ఆ క్షణం కావాలి, తర్వాత దాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరమే. మిథునానికి ఆఫ్టర్ May 15th గుడ్ డేస్ బిగిన్ అవుతాయి. ఇది ఇంచుమించుగా ఒక 5 years ఉంటుంది. గుడ్ లక్ టు యూ, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పొచ్చు. వాళ్ళకి 5 years ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి లైఫ్ని. ఎందుకంటే మీకు లగ్నస్థానంలోకి రావడం, మిథున వాళ్ళు ఎలా ఉన్నారని పక్కన పెడితే మిథునకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు, మిథున వాడిని ఎవడో నాశనం చేయక్కర్లేదు, ఆడిగాడే నాశనం అయిపోతాడు. మరి బుద్ధ లాంటిది అంటారు కాదు మాట. మిథునం అంటే మర్మరింగ్. ఓకే, వీడు ఎందుకని ఒక దగ్గర ఉద్యోగం చేయడు, వీడికి ఒక రెజ్యూమ్ కుదరంగా ఉండదు. ఇప్పుడు మిథునాలు అదొకటి ఉంటుంది, ఇంకోటి మీనం. ఇవన్నీ ఏంటంటే కట్ చేసి స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో మిథునానికి గాసిప్ రీడర్స్ అనమాట వీళ్ళందరూ. BBC అంటాం కదా మనం, ఆ BBC టైప్ వీళ్ళు. రైట్. సో అక్కడదక్కడ అంటే వీళ్ళకి మిథునంతో కూడా అంటే జాక్ ఆఫ్ మెనీ థింగ్స్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అని ప్రతి దాంట్లో నేను ఏళ్ళు ఎట్టుకెళ్తుంటారని నేను. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఏది పూర్తిగా రాదు. అలాగని విద్వాంసులు ఏమైపోరు, అలాగని తెలియదని ఉండరు. ప్రతిదాని మీద మాట్లాడుతుంటారు. ఇలాగ ఎక్కడో దగ్గర ఇబ్బంది పడడం, తర్వాత ఒకళ్ళ మీద క్లారిటీ ఉండదు, నమ్మకం రాదు. ఇందాక వృషభం అని చెప్పామా, వాళ్ళు ఎక్కడో దగ్గర ఒక దగ్గర స్ట్రిక్ అయిపోతారు. నేను ఇక్కడ బతకాలరా బాబు, దేవుడు ఇది చూపించడం తెలుస్తుండదు. మేషం మాట్లాడుకున్నాం, ఒరే బాబు ఇంకా అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకా నువ్వు ఇద్దరం కలిసే బతుకుతాను, ఇలా వెళ్తారు. ఈ మిథునుడితో ప్రాబ్లం ఏంటంటే వీడి ఫ్యామిలీని నమ్మడు, పెళ్ళాన్ని నమ్మడు, అసలు ఈయన్నే నమ్మడు ఒక్కొక్కసారి. అదే లేడీ అయితే లేడీ ఇందులో ఉన్నదే ఆరుద్ర నక్షత్రం, ఆడది పుడితే ఏంటి మగడు పుడితే ఏంటి, పెచ్చే కదా. అదే అదిలో కాకపోతే పునర్వసు నక్షత్రం ఉంటుంది కొంచెం, ఇది మృగశిర నక్షత్రం అనేది కొంచెం ఏమంటారు. కాకపోతే వీళ్ళు టాక్టివ్ పీపుల్ లాగా ఉంటారు, టాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చెప్తున్నాం కదా, ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఎక్కువగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మిథున వాళ్ళు ఎప్పుడు ఏడ్చేది ఏంటంటే లిక్విడ్ క్యాష్ని దగ్గర పెట్టుకోరు వీళ్ళు. ఖర్చు ఓవర్గా స్పెండ్ అవుతుంటుంది, టూ మచ్ ఆఫ్ స్పెండింగ్ నేచర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 10th హౌస్లోకి మీకు శని వస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ అక్కడ 2027 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి వర్క్ పరంగా మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జీవితంలో మీకు 5 సంవత్సరాలు ఎందుకు బాగుంటుందని చెప్పానంటే, ఇన్నాళ్ళు అటు ఇటు తిరిగిన బుర్రకి సడన్గా ఒక లైట్ కనిపిద్ది. అత్తారింటి దారిలో బ్రహ్మాండంగా ఓ లైట్ కనిపిద్ది, ఇలా పవన్ కళ్యాణ్ గారిలో పెద్ద లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ కనిపించడం వల్ల ఆ లైటింగ్లో, ఎందుకంటే మోక్షస్థానం కదా మనం చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్టే, మోక్షస్థానం నుంచి అలా లైట్ ఒకటి వస్తుంది. సో అదే సాటర్న్ శని వస్తున్నాడు కాబట్టి దశమంలోకి చాలా కష్టపడి పనిచేసే పని అయితే దొరుకుతుంది. దానివల్ల మంచి బుద్ధి వస్తుంది. ఎన్నాళ్ళు మీ బుర్ర అటు ఇటు తిరిగి అంటే రకరకాలుగా ఇబ్బంది పడిపోయి నలిగిపోయిన మీ లైఫ్ మీకే ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇలా బతకాలి, ఇక నేను చేసినవి చాలు, ఇంకా నేను ఇలా బతకాలి, మీకు అర్థమవుతుంటుంది. దేవుడు మన వంక చూస్తున్నాడు, మనం ముందుకు వెళ్తున్నాం అనే సంగతి తెలిసిపోతుంటుంది. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. తర్వాత రాహు 9లోకి వస్తున్నాడు కాబట్టి ఈ స్పెక్యులేషన్ పేరు చెప్పి పిచ్చి చేస లేకుండా అట్లో ఇట్లో డబ్బులు పెట్టి ఈజీ మనీలు అనకుండా చాలా జాగ్రత్తగా ఉండడం కొంచెం శ్రేయోదాయకం. సో జెమినీకి అయితే మాత్రం వెల్ అండ్ గుడ్ అని చెప్తాను. ఈ ఇయర్ చాలా ఫెంటాస్టిక్ ఇయర్. అండ్ ఈ ఇయరే కాదు, ఐ హోప్స్ నెక్స్ట్ ధనస్థానానికి తృతీయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓ 4-5 years ఫెంటాస్టిక్ ఇయర్.